సూపర్ ప్రైమ్ టైమ్ లో మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ లో కౌశిక్ ని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం తరలిస్తున్నారు. నిన్న మనం చూసాం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో సంజయ్ కౌశిక్ల మధ్య వాగ్వాదం జరిగింది. నీది ఏ పార్టీ అంటూ సంజయ్ ని కౌశిక్ రెడ్డి నిలదీసి అడిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పని చేశారు. పక్కనే ఉన్న వాళ్లంతా వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురిని బయటకు తీసుకెళ్లారు. దీనిపై ఇవాళ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సంజయ్. ఈ నేపథ్యంలోనే ఆయన్ని జూబ్లీహిల్స్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కి తరలిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన్ని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఇంకా హైదరాబాద్ సిటీ దాటలేదు పోలీసులు. ఆయన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత హైటెక్ సిటీ వైపుగా పోలీసులు తీసుకెళ్లారు. ఆయన పిఏను గన్మెన్లు అందరినీ కూడా అక్కడే వదిలేసి ఆయన పోలీస్ వెహికల్ లో ఆయన తీసుకెళ్తున్నారు. కరీంనగర్ పోలీసులు అనేది మాత్రం ఆయన సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశారు. కరీంనగర్ 1 టౌన్ తీసుకెళ్తున్నట్టుగా కూడా ఇన్ఫార్మ్ చేశారు. నిన్న జరిగినటువంటి గొడవలో ఎక్కడైతే జిల్లా రివ్యూ మీటింగ్ లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ జరిగింది చూసాము. ఆ గొడవకు సంబంధించి నా మీద దాడి చేయడానికి వచ్చారు, నన్ను అసభ్యంగా తిట్టారు అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిఏ వినోద్ కంప్లైంట్ ఇచ్చారు. నిన్న దానికి సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ కూడా ఆయన స్టేట్మెంట్ ని పోలీసుల దగ్గర రికార్డ్ చేశారు. దాంతో పాటు జడ్పీ చైర్మన్ ఒక కంప్లైంట్ ఇచ్చారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇంకో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా 3 కంప్లైంట్లు ప్రస్తుతానికి అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి. సెక్షన్స్ 132, 115, 352, 292 అంటే దాడి చేయడము, అసభ్యంగా ప్రవర్తించడము, ఎమ్మెల్యేలను అగౌరవపరచడము, అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టడం, అంటే జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నిటిపైన కూడా కంప్లైంట్స్ నమోదయ్యాయి. దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక స్టేషన్ బెయిల్ ఇస్తారా లేకపోతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా అనేది తెలియదు. రాత్రి 10:30-11 సమయంలో ఆయన కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అక్కడ రీచ్ అయినాక మిగతా పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, బెయిల్ వస్తుందా ఏంటనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు కొంత గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ మధ్య వరుసగా కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి హడావుడి కానీ, కౌశిక్ రెడ్డి పైన నమోదవుతున్నటువంటి కేసులు కానీ చూడొచ్చు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లి సిఐని అడ్డుకున్నట్టుగా అక్కడ కేసు నమోదైంది. అంతకుముందే గాంధీ వర్సెస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి జరిగినటువంటి గొడవ కూడా చూస్తాం. దాంట్లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మొన్న కూడా ఆయన ర్యాలీ తీసిన సందర్భంగా కేటీఆర్ ఏసీబీకి అరెస్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ర్యాలీ తీసిన సందర్భంగా అక్కడ కూడా కొన్ని కేసులు ఆయన పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఇలా వరుసగా కేసులు నమోదవుతుంది. దాంతో పాటు సంజయ్ కూడా ఈ రోజు స్పీకర్ ను కలిసి నన్ను అగౌరవపరిచారు, నేను జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడుతున్న సమయంలో నన్ను అడ్డుకున్నాడు, దాంతో పాటు నా పైన చేయి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరిగిందంటూ స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్ కూడా నేను విచారించి యాక్షన్ తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. ఇక నిన్న జరిగినటువంటి గొడవలో జిల్లా రివ్యూ మీటింగ్ లో డాక్టర్ సంజయ్ మాట్లాడుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి, ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఉన్నాయి, ప్రజలకు వెళ్తున్నాయంటూ మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న టైంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి లేచి మీరు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారంటూ క్వశ్చన్ చేశారు. ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు చెప్పాలంటూ క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కండువా ఎలా కప్పుకుంటారు, దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయండి అంటూ చెప్పారు. ఆ సందర్భంలో ఇద్దరికి మాట పెరిగింది. ఇద్దరు తోసుకున్నటువంటి విజువల్స్ కూడా చూసాం. దాంట్లో కౌశిక్ రెడ్డి ఆయనే సంజయ్ నన్ను ముందుగా తోసాడంటూ చెప్పారు. కానీ సంజయ్ మాత్రం కంప్లైంట్ లో కావాలనే రెచ్చగొట్టి నా పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటూ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పారు. ఆ తర్వాత ఆయన పిఏ వినోద్ ఇమీడియట్ గా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. ప్రస్తుతానికి ట్విట్టర్ లో కౌశిక్ రెడ్డి పోలీసులు తీసుకెళ్తున్న సందర్భంగా ఆ ట్విట్టర్ లోనే ఆయన కొన్ని విజువల్స్ ను పోస్ట్ చేశారు. నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు అంటూ పోలీస్ జీప్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కొన్ని వీడియోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. కరీంనగర్ వైపుగానే వెహికల్స్ వెళ్తున్నాయనేది మనం చూడొచ్చు. ఇక హుజురాబాద్ నుంచి మొదలు పెడితే అటు జగిత్యాల వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా రేపు హౌస్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకి పోలీసులు ఫోన్ చేశారు, ఎలాంటి అడవుడు చేయొద్దు, దయచేసి ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ గంగుల కమలాకర్ ఉన్నాడు,
అదేవిధంగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా కరీంనగర్కి వెళ్తున్నారు. రసమై బాలకిషన్ ఉదయం మాట్లాడారు. ఈ కేసులకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూడా ప్రస్తుతం కరీంనగర్ వెళ్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం దీనిపైన ఎట్లా స్పందిస్తుంది, వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు అనుకోవచ్చు, కేసులు అనుకోవచ్చు, వీటిపైన చాలా సీరియస్ గానే ఉంది. దాంతో పాటు ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం బీఆర్ఎస్ లీగల్ టీం కరీంనగర్ బయలుదేరింది. ఎగ్జాక్ట్ గా రీచ్ అయ్యే టైంకో లేకపోతే అంత కొంచెం అటు ఇటుగానో ఆయన బీఆర్ఎస్ లీగల్ టీం కౌశిక్ రెడ్డిని క్యాచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ బెయిల్ పిటిషన్ వేయడమా లేకపోతే అక్కడ స్టేషన్ బెయిల్ కు రిక్వెస్ట్ చేయడమా ఏదో ఒకటి అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా యాక్టివేట్ అవుతున్నారు. రేపు మరోవైపు సంక్రాంతి పండుగ ఉంది. కార్యకర్తలందరూ కూడా కొంత పండుగ వాతావరణంలో ఉంటారు. లీడర్లు మాత్రం దీన్ని అంటే కొంత పోలీస్ స్టేషన్ కు వెళ్ళడమో లేకపోతే హుజరాబాద్ లోనో కరీంనగర్ లోనో నిరసన కార్యక్రమాలు చేయడమో చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా దీనిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మనం చూస్తున్నాం స్క్రీన్స్ పై విజువల్స్ ని. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళుతున్న దృశ్యాలు ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తనని ఇలా అరెస్ట్ చేశారు అంటూ దృశ్యాలతో సహా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ లో కరీంనగర్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ కి తరలిస్తున్నారు. ఆయన వెనకాలే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా వెళుతూ ఉంది కరీంనగర్ కి. మా ప్రతినిధి సంపత్ ని తీసుకుందాం లైవ్ లోకి. సంపత్, ప్రస్తుతం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు. అయితే ఈ నైట్ అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా లేకపోతే వెంటనే జడ్జి ముందు ప్రవేశపెడతారా? ఏం జరగబోతోంది? అంటే ఎగ్జాక్ట్ నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు కూడా నమోదు చేశారు. 24 గంటల్లో కూడా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే అంటే సుమారుగా 11 గంటల ప్రాంతంలో కూడా కరీంనగర్ 1 టౌన్ పిఎస్కు తరలించే అవకాశాలు అయితే కనబడుతుంది. మొత్తం ప్రతి కేసులో కూడా 5 సెక్షన్లు నమోదు చేశారు. అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. అంటే ఒకవేళ ఈరోజు విచారణ చేపట్టారు, ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఒకటి చివరి నిమిషంలో మాత్రము ఎఫ్ఐఆర్లో వేరే సెక్షన్ నమోదు చేస్తే అవి నాన్ బెయిల్గా మారే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దీని కారణం ఒకవేళ నాన్ బెయిల్ సంబంధించిన కేసులు ఉంటే కొంత బెయిల్ రావడం చాలా కష్టం. కానీ ఇప్పటికున్న ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా బెయిలబుల్ కేసులు. దీంతో కొంత బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం కూడా రంగంలోకి దిగింది. అంటే గతంలో హైదరాబాద్ అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చిన క్రమంలో ఇక్కడ కూడా బెయిల్ వస్తుందని కూడా కొంత ఆశ కనబడుతుంది బీఆర్ఎస్ నేతలు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా కొంత క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 3 ఇస్తే 3 కేసులు కూడా నమోదు చేశారు. ప్రతి కేసులో 5 సెక్షన్స్ కూడా నమోదు చేశారు. అంతేకాకుండా ఈరోజు సంజయ్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ చాలా కీలకం. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు, అతడు వాళ్ళ వాంగ్మూలం ఆధారంగానే కొంత సెక్షన్స్ మాత్రం చేంజ్ చేస్తే కొంత నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పంపించిన లీగల్ ఒపీనియన్ అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా 11 గంటల ప్రాంతంలో పిఎస్కు తరలిస్తారు. తరలించిన తర్వాత ఇక్కడ అరెస్ట్ చూపించేసి కూడా కరీంనగర్ ఇక్కడ జడ్జి దగ్గరికి తీసుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరి పోలీసులు లాస్ట్ 2 మినిట్లో ఒకవేళ ఎఫ్ఐఆర్ సంబంధించిన సెక్షన్స్ మాత్రం చేంజ్ చేస్తే ఆ నాన్ బెయిలబుల్గా మారిపోతుందా, లేకపోతే అన్ని బెయిలబుల్ సెక్షన్ అయితే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. కానీ మరి రేపు సంక్రాంతి పండుగ జడ్జి అందుబాటులో ఉంటాడా లేదా? ఎందుకంటే దాదాపు అప్పటికే కోర్టులకు అన్ని కూడా వారం రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించారు. ఒకవేళ జడ్జి లేకపోతే ఖచ్చితంగా జైలుకు పంపాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపు ఇవన్నీ ఒకవేళ స్టేషన్లోనే సిఐ కానీ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అరెస్ట్ చూపించిన తర్వాత జడ్జి ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి పోలీసులు కూడా చాలా వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న సంఘటన తర్వాత కూడా మంత్రులు కీలకమైన సమావేశం కూడా నిర్వహించారు. ఎందుకంటే తమ ఎమ్మెల్యేలను ఏ విధంగా అగౌరవపరుస్తారని చెప్పి కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఈరోజు మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. పొలిటికల్ యాంగ్గా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొంత కరీంనగర్ జిల్లా గతంలో బీఆర్ఎస్కు పట్టు ఉంది. దీని కారణం కూడా ఎప్పుడైతే ఇక్కడ కౌశిక్ రెడ్డి వస్తారో దీంతో చాలా మంది నేతలు కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్ 10కి రాకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. రైట్.
థ్యాంక్ యూ సంపత్. కౌశిక్ రెడ్డిపై వన్ టౌన్ పిఎస్ లో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఒకటి సంజయ్ పిఏ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేస్ చేసుకుని ఒక కేసు నమోదైంది. మరొకటి ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఇంకొకటి కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 132, 155/2, 352, 292 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా బెయిలబుల్ కేసులాగే తెలుస్తోంది. మరి ఆయన్ని తీసుకుని వెళ్లిన తరువాత కరీంనగర్ చేరుకున్న తర్వాత వెంటనే జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా, లేక ఈ రాత్రంతా కూడా ఆయన స్టేషన్లోనే ఉంటారా? రేపు వరుస సెలవులు కూడా కోర్టుకు ఉండడంతో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో ఏం జరిగిందో మనం చూసాం. జిల్లా సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడ రసాభాస జరిగింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో సంజయ్, కౌశిక్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీది ఏ పార్టీ అంటూ సంజయ్ని కౌశిక్ రెడ్డి నిలదీసి అడిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది, గొడవ జరిగింది, వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పని కూడా చేశారు. పక్కనే ఉన్న వాళ్లంతా వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఇద్దరు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచి ఆ ఇరువురిని కూడా బయటకు తీసుకెళ్లిపోయారు. చాలాసేపు అక్కడ ఈ రసాభాస నెలకొన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సంజయ్, కౌశిక్ కొట్లాట, ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటున్న దృశ్యాలు. కౌశిక్ రెడ్డి సంజయ్ని వెనక్కి తోసే ప్రయత్నం చేస్తున్న దృశ్యం అది. ఒకరికొకరు వాగ్వాదం చేసుకుంటూ నువ్వు ఏ పార్టీ ఇప్పుడు చెప్పి తీరాలి, నీకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి గెలిచి చూపించు అంటూ సవాల్ విసురుకున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవాళ స్పీకర్కి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సంజయ్.